దేవుడు అనేవాడు ఉన్నాడు అని. దేవుడు అంటే ఎవరు? దేవుడు అంటే ఇప్పుడును ఎల్లప్పుడూ ఉన్నవాడై ఉన్నాడు. అందుకే ఈ మధ్యన ఒక శాస్త్రవేత్త ఒక సూత్రాన్ని కనుక ఈ మధ్యన మనకు చాలా మందికి తెలుసు అనుకుంటే, ఈ మధ్యన ఉన్నటువంటి హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినటువంటి బిల్లీ సూన్ అనే శాస్త్రవేత్త ఆయన కనుక్కున్నాడు. ఏం కనుక్కున్నాడంటే మ్యాథమెటిక్స్ ద్వారా దేవుడు ఉన్నాడని నిరూపణ అయ్యిందని శాస్త్రవేత్త చెప్పాడు. నిజానికి ఏ శాస్త్రవేత్త కూడా దేవుడు ఉన్నాడంటే ఒప్పుకోరు. వాళ్ళ సొంత జ్ఞానాన్ని నమ్ముకుంటారు. వాళ్ళ సొంత జ్ఞానవంతులుగా వాళ్ళు ఏం చేస్తారంటే, అక్కడ ఏదో కొత్త భూగ్రహం వచ్చిందంటే, అక్కడ పెద్ద ఒక నక్షత్రాన్ని ఏదో కనుక్కున్నారంటే వాళ్ళు జ్ఞానవంతులుగా ఫీల్ అయిపోయి మేము కనుక్కున్నాం ఇంకా అది ఇది అనేది వాళ్ళు ఫీల్ అయిపోతారు. కాబట్టి వాళ్ళు దేవునికి స్థానాన్ని ఇవ్వరు. నువ్వు కనుక్కున్నావు అంతే, కానీ దాన్ని సృష్టించిన వారు ఒకరు ఉన్నారని అది గమనించారు.